శకుంతలకి వచ్చిన దుఃఖం గురించి మనం చెప్పుకున్నాం కదా. మరి శకుంతల జీవితం ఏమిటి, ఆవిడ ఎవరికి జన్మించింది అన్నది ఆలోచిస్తే శకుంతల మామూలు స్త్రీ కాదు. మేనక అనే అప్సరసకి జన్మించింది. కశ్యప మహర్షికి, కపిల అనే స్త్రీకి జన్మించిన స్త్రీ మేనక. ఒక అప్సరస ఆవిడ. మామూలుగా స్వర్గలోకంలో అప్సరసలు దేవతలు ఉంటూనే ఉంటారు కదా. ఒకరోజు ఆవిడ్ని పిలిచి, విశ్వామిత్ర మహర్షి మహా ఘోరమైన తపస్సు ఆచరిస్తున్నాడు, ఆ తపస్సుకు నువ్వు భంగం కలిగించుమని చెప్తారు దేవతలు. ఏమిటి ఆ తపస్సు అంటే, ఇంకొక స్వర్గాన్ని సృష్టించాలని. మనం మామూలుగా వింటూనే ఉంటాం. చాలా ప్రతి విషయం కూడా సృష్టిలో వచ్చిన ప్రతిది కూడా 2 సార్లు ఉంటుంది. అంటే వంకాయ అంటే నీటి వంకాయ, బీరకాయ నేతి బీరకాయ, ఇలాగ రెండేసి ఎందుకున్నాయంటే, ఇంకొకటి విశ్వామిత్ర సృష్టి అని చెప్తారు, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. ఇలాగ ప్రతిదీ కూడా రెండేసి ఉంటాయి. అంతటి మహా తపస్సు ఆచరించిన విశ్వామిత్రుడు అతను ఇంకొక స్వర్గాన్ని సృష్టించాలని చెప్పేసి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరమైన తపస్సుని ఆపి అతన్ని సంసార బంధంలోకి తీసుకొచ్చి అతనికి సంతానం కలిగేదాకా చూడమని మేనకనే అప్సరసని దేవతలు పురమాయిస్తారు. చాలా పెద్ద విషయం కదా ఇది. ఏదైనా తపస్సు చేసేటప్పుడు చాలా ఒకవేళ భంగం కలిగితే చాలా కోపం వస్తుంది. కానీ మేనక ఒప్పుకోలేదు దీనికి. విశ్వామిత్ర మహర్షి ఎంతటివాడు, ఇంకొక స్వర్గాన్ని సృష్టించాలని తపస్సు చేస్తున్నవాడు. తర్వాత వశిష్ఠుడికి పుత్ర సంతానం లేకుండా చేసినవాడు ఈ విశ్వామిత్రుడు. అతని దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు మీరు అని చెప్పి, ఇక్కడ అప్సరసలకి దేవతలకి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అంతేకాని మనం మామూలుగా అనుకోగానే వాళ్ళు వెళ్ళిపోతారు, భంగం కలిగించేస్తారు అన్న చిన్న చూపుతో మనం ఏమీ చూడకూడదు విషయాల్ని. మేనక చాలా వాదిస్తుంది, పైగా అంటుంది, విశ్వామిత్ర మహర్షికి ఎంత కోపమో తెలుసా. అంతటి వాడు గబుక్కున కళ్ళు తెరవంగానే ఏం చేస్తాడు, అతని కోపానికి కొండలు బద్దలైపోతాయి, సముద్రాలు ఇంకిపోతాయి, అడవులు భస్మమైపోతాయి, మనుషులందరూ పిట్టల్లాగా ఎగిరిపోతారు. అంతటి మహర్షిని, ఆయనకి తపస్సు భంగం కలిగించమని నన్ను పంపిస్తున్నారు మీరు అని చెప్పేసి ఆమె వాదిస్తుంది. దేవతలు అంటారు, నిజమే, ఈ విషయం మాకు తెలిసిన విషయమే. ఆయన్ని మామూలుగా భంగం కలిగించడం అనేది అందరి వల్ల కాదు, నువ్వు అందుకు సమర్థురాలివి, నువ్వు ఆ రకంగా నీ వలపు సంకెళ్లలో అతన్ని బంధించగలవు, అందుకని నిన్ను ఎన్నుకున్నాం మేము ఈ పనికి, తప్పదు, నువ్వు వెళ్ళి ఆ పని చేయవలసిందే అని చెప్పేసి మేనకకి వాళ్ళు సంసిద్ధం చేస్తారు. మేనక కూడా, అది కూడా తనకు ఉద్యోగం. అప్సరస స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి ధర్మాలు ఉంటాయి. ప్రతిదీ కూడా నేను చేయలేను అని చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకని ఆవిడ ఏం చేసింది, తన మనసులో మాటలు చెప్పింది, ప్రశ్నించింది, తను ఎదుర్కొంది, తన మనసులో ఆలోచనల్ని ఆపుకోలేదు. అది చెప్పంగానే అలాగేనండి అని చెప్పేసి వెళ్ళిపోలా. ఒక రకమైన ప్రశ్న వల్ల ఎదరు వాళ్ళకి ఆలోచించేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఎందుకని అంటున్నానంటే, మేనకకి ఉన్న ఈ ప్రశ్నించే ధోరణే తర్వాత శకుంతలకు కూడా వస్తుంది. ఆ రకంగా మేనక ప్రశ్నించి సరే ఏదైనా సరే ఇది నా ఉద్యోగ ధర్మం కదా, తప్పదు, నేను వెడతాను అని చెప్పేసి వెళ్ళి తన అన్ని రకాలుగా కూడా అతన్ని తన వలపులతోటి బంధించి విశ్వామిత్రుణ్ణి అతని సంసారంలోకి దింపుతుంది. మెల్లిగా విశ్వామిత్రుడు ఆమె వలలో పడిపోయి ఆవిడతో తన తపస్సు గురించి మర్చిపోయి ఆవిడతో కొన్నాళ్ళు సంసారం చేస్తాడు. అప్పుడు ఆవిడకి ఈ అమ్మాయి చిన్న పసిబిడ్డ పుడుతుంది.
సరే పసిబిడ్డ పుట్టంగానే విశ్వామిత్రుడు నేను తపస్సు చేసుకోవాలని అతనికి జ్ఞాపకం వస్తుంది. వదిలేసి వెళ్ళిపోతాడు. తల్లికి తప్పదు కదా, అతను వెళ్ళిపోయాడు. పురుషుడు ఎప్పుడు కూడా బంధాలను తెప్పుకుని వెళ్ళిపోదామన్న దృష్టిలోనే ఉంటాడు, ఎప్పుడు అవకాశం వస్తుందా అని. సరే అయ్యో ఇదేంటిది పొరపాటు అయిపోయింది, నేను తపస్సు మర్చిపోయి వచ్చాను, నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు. ఇక్కడ మేనక ఏం చేస్తుంది, పసిబిడ్డను చూస్తుంది, మనసుకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇది తనకు ఉద్యోగం, అందుకని వెళ్ళిన చోటుకల్లా వెళ్ళి ఏవో బంధాలని పట్టుకుని వేళ్లాడలేదు. అందుకని ఏం చేస్తుందంటే ఆ పసిపిల్లని జాగ్రత్తగా ఒక చెట్టు దగ్గర పెట్టి, తనతో తీసుకెళ్ళే అవకాశం లేదు కాబట్టి తను మామూలుగా తన స్వర్గానికి వెళ్ళిపోతుంది. స్వర్గంలో ఇలాంటి బంధాలకు ఏమీ అవకాశం లేదు. అప్పుడు ఆ చెట్టు కింద అనేక పక్షులు చేరతాయి. ఆ పక్షులు ఏంటి, శాకుంతలాలు అనే పక్షులు. ఆ పక్షులు చేరి ఈ చుట్టూ చేరి ఆ పసిబిడ్డకి కొంచెం తేనె, కొంచెం పండు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఆ పసిబిడ్డ నోటిలో పెడుతూ ప్రేమగా పెంచుతూ ఉంటాయి. ఎన్నాళ్ళో కాదు, 2-3 రోజులకే కణ్వ మహర్షి వస్తూ వస్తూ చూస్తాడు, ఏమిటిది పక్షులన్నీ ఇంత ప్రేమగా చూపిస్తున్నాయి అని వెళ్ళి చూస్తే పసిబిడ్డ. ఆహా, ఈ శాకుంతల పక్షులన్నీ కలిపి ఈ చిన్న బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాయి, మరి ఏ మహాత్మురాలు అవుతుందో ఈ అమ్మాయి అని చెప్పేసేసి ప్రేమగా తన ఆశ్రమానికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి శకుంతలని పేరు పెడతాడు. శాకుంతల పక్షులచే రక్షింపబడింది కాబట్టి శకుంతల అని కణ్వ మహర్షి ఆమెకి నామధేయం ఉంచి చక్కగా ముద్దుగా తన ఆశ్రమంలో పెంచుకుంటూ ఉంటాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.